హలో గాయ్స్! ఈరోజు మన వీడియోలో రీసెంట్‌గా ఓటీటీలోకి రిలీజ్ అయిన బెస్ట్ తెలుగు సినిమాలు ఏమున్నాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మన లిస్ట్ స్టార్ట్ చేస్తే ముందుగా నెంబర్ 1 మెకానిక్ రాకీ. ఇందులో విశ్వక్ సేన్ గారు, మీనాక్షి చౌదరి గారు, శ్రీశ్రద్ధ శ్రీనాథ్ గారు మెయిన్ లీడ్స్‌లో యాక్ట్ చేశారు. ఇది ఒక యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇక మూవీ చూసాక ఫస్ట్ హాఫ్ ఓకే అన్నట్లుగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఊహించని ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో చాలా బాగుంది. హీరోకి ఒక మెకానిక్ షాప్ ఉంటుంది. కానీ దానివల్ల కొన్ని సమస్యలైతే వస్తాయి. మరి ఆ సమస్యలు ఏమిటి? ఇవి ఫస్ట్ హాఫ్‌లో చూస్తాం. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో కొత్త పాయింట్ చుట్టూ తిరుగుతుంది. నేను మూవీ గురించి ఏం చెప్పినా అది స్పాయిలరే అవుతుంది. కాబట్టి చెప్పడం లేదు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మూవీ చాలా రేజీగా వెళుతుంది. మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. నంబర్ 2 హరికథ సంభవాని యుగే యుగే. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఒక ఊరిలో కొందరు మర్డర్ అవుతారు. ఆ మర్డర్ చేసింది దేవుడేనని అక్కడ జనాలు నమ్ముతారు. మరి ఆ దేవుడు ఆ ఊరి జనాలను ఎందుకు చంపుతున్నాడు అన్న పాయింట్ మీద అయితే ఉంటుంది. ఈ సిరీస్ కొద్దిగా స్లోగా ఉంటుంది కానీ 4, 5, 6 ఎపిసోడ్స్ మాత్రం బాగుంటాయి. ఈ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు కానీ బ్లడ్ మాత్రం ఎక్కువగా చూపించారు. నంబర్ 3 ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మిలిటరీ రెస్క్యూ ఆపరేషన్ మిషన్‌తో సాగే ఒక యాక్షన్ సర్వైవల్ మూవీ ఇది. ఈ మూవీలో మిలిటరీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఏ విధంగా ప్లాన్ చేసి ముందుకు వెళతారు? నిజంగా మిలిటరీ యాక్షన్ అంటే ఇలా ఉంటుందని చూపించారు. ఇది ఒక మిషన్ మీద వెళ్ళిన కథనం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. మూవీ అయితే తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. నెంబర్ 4 బోగన్‌విల్లా. ఇది ఒక మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సోనీ లీవ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక యాక్సిడెంట్‌లో హీరో వాళ్ళ వైఫ్ గతం మరిచిపోతుంది. అప్పుడు కాలేజీ చదువుతున్న మినిస్టర్ కూతురు కనిపించకుండా పోతుంది. అలాగే మినిస్టర్ కూతురితో పాటు అదే ఏరియాలో ఇద్దరు మిస్సింగ్ అవుతారు. మరి వీళ్ళు ఎందుకు కనిపించకుండా పోతున్నారు? ఇదంతా చేస్తుంది ఎవరు అన్న విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కానీ మూవీ స్లోగా ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్ ఆ ట్విస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనే చెప్పాలి. కొద్దిగా ఓపికతో చూస్తే ఒక మంచి థ్రిల్ మూవీ చూసామనిపిస్తోంది. నంబర్ 5 స్ట్రేంజ్ డార్లింగ్. ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. అది ఎందువల్ల అని చెబితే అది స్పాయిలర్ అవుతుంది. సో, ఆ విషయం చెప్పడం లేదు. మూవీ మొత్తం నెక్స్ట్ ఏం చేస్తారు అన్న ఒక టెన్షన్ అండ్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. మొత్తం 6 చాప్టర్స్. ఒక 24 అవర్స్‌లోనే జరుగుతుంది ఈ కథ. అలాగే అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడవద్దు. వాచ్ ఇండివిడ్యువల్లీ. మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 6 సూక్ష్మదర్శిని. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్ మిస్టరీ క్రైమ్ ఫిలిం. ఇందులో హీరోయిన్ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న క్యూరియాసిటీతో ఉంటుంది. తన ఆపోజిట్ ఇంట్లో ఏదో కొంచెం యాక్టివిటీ జరుగుతుంది. మరి ఆ ఇంట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న హీరోయిన్ క్యూరియాసిటీ కానీ, తాను చేసే పనులు కానీ, ఇదంతా మనల్ని నెక్స్ట్ ఏం జరుగుతుందో అలా చూస్తూ ఉంటాం. కానీ ఈ మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. ఒక పాయింట్ రివీల్ అయ్యాక ఆ ట్విస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనే చెప్పాలి. ఆ క్లైమాక్స్ అయితే నిజంగా బుర్రపాడుగా ఉంటుంది. కాబట్టి మూవీని చూసేయండి. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. నంబర్ 7 కా. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మన హీరోకి పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తాను చివరికి కృష్ణగిరిలో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తాడు.
ఆ గ్రామం సాయంత్రం 3 గంటలకే చీకటి పడుతుంది. ఆ గ్రామానికి చెందిన పలువురు బాలికలు కనిపించకుండా పోతారు. మరి ఆ బాలికలు కనిపించకుండా పోవటానికి కారణం ఏమిటి? మరి ఆ బాలికలు కనిపించకుండా పోవటానికి కారణం ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మూవీ అయితే ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. నంబర్ 8 'తంగలాన్' ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా. 'తంగలాన్' ఉత్తర ఆర్టిక్‌లోని వైపుల్ గ్రామంలో 1850లో సెట్ చేయబడింది. 'తంగలాన్' ఆ గ్రామంలో బంగారం జాడ కోసం పరిశోధించటానికి బ్రిటిష్ వారిచే నియమించిన గిరిజన సమూహం యొక్క చీఫ్. అయితే 'తంగలాన్' యొక్క ఈ పని ఆలతీ నేతృత్వంలోని స్థానికులకు కోపం తెప్పిస్తుంది. ఇది 'తంగలాన్ తిక' మరియు ఆరతి నేతృత్వంలోని దళాలకి మధ్య గట్టి యుద్ధాన్ని సృష్టిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్య నేపథ్యంలో ఇదంతా ఎలా సాగుతుందనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ మూవీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో చూడవచ్చు. నంబర్ 9 'అమరాన్' ఇది మేజర్ ముకుందన్ గారి రియల్ స్టోరీ. ఇందులో శివకార్తికేయన్ గారు, సాయి పల్లవి గారు మెయిన్ లీడ్స్‌లో యాక్ట్ చేశారు. ఇందు ముకుందన్‌ని ఎలా కలుసుకుంది? ముకుందన్ ఇందు ప్రేమలో ఎలా పడ్డారు? ఇందు ఆమె తల్లిదండ్రులను ఎలా ఎదిరించింది? ముకుందన్ కాశ్మీర్‌లో ఘోరమైన టెర్రరిస్టులను తుపాకులతో కలిస్తే ఆ సమయంలో భారత సైన్య ర్యాంకును ఎలా పెంచాడు? మరి చివరికి తన ప్రాణాలను ఎలా కోల్పోయాడు? అన్న విషయాలు సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. మూవీనైతే ఎవరూ మిస్ అవ్వద్దు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. మన లాస్ట్ మూవీ వచ్చేసి 'లక్కీ భాస్కర్'. ఈ మూవీ 1980 చివర్లో ముంబై నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ భాస్కర్ డబ్బులు సంపాదించడానికి ఏం చేశాడు అన్న దాని మీద ఉంటుంది. అదే సెకండ్ హాఫ్ మాత్రం స్టాక్ మార్కెట్ గురించి ఉంటుంది. అసలు నేను ఏం స్టోరీ చెప్పడం లేదు. మూవీ మాత్రం స్టార్ట్ టు ఎండ్ అలా క్యూరియాసిటీని బిల్డ్ చేసిందనే చెప్పాలి. మూవీ ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తయితే అంతకు మించి ఉంటుంది సెకండ్ హాఫ్. మనకు భాస్కర్ దొరికిపోతాడా? ఎలా ఎస్కేప్ అవుతాడు? నెక్స్ట్ ఏం చేస్తాడు? అన్న క్యూరియాసిటీని మూవీ మొత్తం అలా హోల్డ్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌లతో మూవీ ఎండ్ అవుతుంది. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ ధనవంతుడిగా ఎలా మారాడు? ఆ డబ్బుల కోసం అతను ఆడిన మైండ్ గేమ్ ఏమిటి? చివరికి ఏం చేశాడు? అన్న విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ మూవీని మాత్రం అసలెవరూ మిస్ అవ్వద్దు. ఈ మూవీ చూడకపోతే ఒక మంచి మూవీ మిస్ అయినట్లే. కాబట్టి తప్పకుండా చూడండి. మా కష్టాన్ని గుర్తించి వీడియోకి ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.